లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నాసింగ్ పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. A1 గా రాజ్ తరుణ్, A2 గా మాల్వి మల్హోత్రా, A3 గా మయాంక్ మల్హోత్రాను చేర్చారు నార్సింగ్ పోలీసులు. 2008 నుంచి రాజ్ తరుణ్ కు లావణ్య పరిచయం ఉందని విచారణలో తేలింది. 2010లో లావణ్యకు ప్రపోజ్ చేశారట రాజ్ తరుణ్. 2014లో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. రాజ్ తరుణ్ కు నా ఆర్థిక సమస్యల మొత్తాన్ని మా కుటుంబం భరించిందని వివరించింది లావణ్య. రాజ్ తరుణ్ కు ఇప్పటి వరకు 70 లక్షల రూపాయలు ఇచ్చాము. రాజ్ తరుణ్ కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని వెల్లడించారు. 2016లో నేను గర్భవతినయ్యాను. 2వ నెలలో నాకు సర్జరీ చేశారన్నారు. నా హాస్పిటల్ బిల్స్ అని రాజ్ తరుణ్ చెల్లించాడు. జనవరిలో నేను US నుంచి తిరిగొచ్చానని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాపై డ్రగ్స్ కేసు ఉందంటూ తప్పుడు ఆరోపణలతో పోలీసులు నన్ను రిమాండ్ చేశారని వివరించారు. 45 రోజులు నేను జైల్లో ఉన్నాను. రాజ్ తరుణ్ తో పాటు మాల్వి మల్హోత్రా ఇద్దరూ కలిసి నన్ను ఇరికించారని ఫైర్ అయ్యారు. ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేసినందుకు రాజ్ తరుణ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు లావణ్య.